ఇప్పుడు మయోపియా ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఒక కెమెరా తీసుకోండి. కెమెరాలో ఒక ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఉంటుంది, ఫోకసింగ్ లెన్స్ ఇంకా డయాఫ్రామ్ ఉంటాయి, వెనకాల ఒక సెన్సిటివ్ ఫిల్మ్ ఉంటుంది. ఈ 3 లేయర్స్ అనేవి ఒక క్లియర్ ఇమేజ్ ఫామ్ చేస్తాయి. సిమిలర్గా మన ఐలో కూడా ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుంది, దాని వెనకాల ఫోకసింగ్ లెన్స్ ఇంకా ఐరిస్ ఉంటాయి. ఈ 2 లేయర్స్ ఒక క్లియర్ ఇమేజ్ రెటీనా అనే ఫిల్మ్ పైన ఫామ్ చేస్తాయి. సో ఈ ట్రాన్స్పరెంట్ లేయర్ కార్నియా అంటాం. దీంట్లో ఏదైనా షేప్ చేంజ్ అయినా, ఈ ట్రాన్స్పరెంట్ ఫోకసింగ్ మెకానిజం అంటే లెన్స్ ఐరిస్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఆర్ మన కనుగుడ్డు లెంత్ ఎక్కువగా పెరిగిపోయినా, ఏజ్కి రిలేటివ్గా ఎక్కువగా ఐబాల్ లెంత్ పెరిగిపోయినా మయోపియా వచ్చే ఛాన్స్ ఉంది. మయోపియాలో దూరం వస్తువులు మసగ్గా అయిపోతాయి, దగ్గర వస్తువులు క్లియర్గా కనిపిస్తాయి. -1 మయోపియా ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది, -2 ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది, -5 పవర్ ఉన్న పిల్లలకి ఇలా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా క్లియర్ విజన్ కోసము గ్లాసెస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ప్రాబ్లం కార్నియాలో ఉందా, లెన్స్లో ఉందా, ఆర్ ఐబాల్ లెంత్ పెరగడం వల్ల మయోపియా వస్తుందా తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.